సంజయ్ మీడియాతో మాట్లాడుతున్నారు, అలా చూద్దాం. ఈ దేశాన్ని ఏ విధంగా శక్తివంతమైన భారతదేశ నిర్మాణంగా తయారు చేసినామో గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇలా ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాశ్మీర్ ఈ దేశంలో అంతర్భాగం కాదని, ఇలా కాశ్మీర్ని రక్షించడానికి గతంలో ఈ దేశాన్ని ఇన్ని సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా పట్టించుకున్న పాపాన్ని ఇవ్వలేదు. ఈ కాశ్మీర్ వివాదాస్పద కారణం 370 ఆర్టికల్ అనేటువంటి విధానం వల్ల కాశ్మీర్ భాగాన్ని కోల్పోతున్న విషయాన్ని గుర్తించినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం 370 ఆర్టికల్ను రద్దు చేసిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. 370 ఆర్టికల్ రద్దు కోసం జనసంఘ్ వ్యవస్థాపకులైనటువంటి డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ కూడా బలిదానమైన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.